పురుష సూక్తం. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో రుత్వా అత్యతిష్టత్ దశాంగులం. పురుష భగవంతుడు, సహస్రశీర్షా వేలాది శిరస్సులు గలవాడు, సహస్ర అక్ష వేలాది కన్నులు గలవాడు, సహస్రపాత్ వేలాది పాదాలు గలవాడు, సహ ఆయన, భూమిం భూమిని, విశ్వతః ఎల్లెడలా, రుత్వా వ్యాపించి, దశ అంగుళం 10 అంగుళాల పరిమాణం గలవాడై, అత్యతిష్టత్ నిలబడ్డాడు. భగవంతుడు వేలాది తలలు గలవాడు, వేలాది కన్నులు గలవాడు, వేలాది పాదాలు గలవాడు, భూమండలం యావత్తు వ్యాపించి 10 అంగుళాల పరిమాణం గలవాడై నిలిచాడు. పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నే నాతిరోహతి. యద్భూతం మునుపు ఏది ఉన్నదో, యత్ భవ్యం చ ఇక ఏది రాబోతున్నదో, ఇదగం ఇప్పుడు కానవస్తున్నదో, సర్వం సమస్తం, పురుషః ఏవ భగవంతుడే, ఉత మరియు అమృతత్వస్య మరణం లేని ఉన్నత స్థితికి, ఈశానః అధిపతి అయినవాడు, యత్ ఆయన, అన్నేనా జడ ప్రపంచాన్ని, అతిరోహతి అతిక్రమించినవాడు. మునుపు ఏది ఉన్నదో, ఇప్పుడు ఏది కానవస్తున్నదో, ఇక ఏది రాబోతున్నదో సమస్తము భగవంతుడే. మరణం లేని ఉన్నత స్థితికి అధిపతి అయినవాడు ఆయనే. ఎందుకంటే ఆయన ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించినవాడు కనుక. ఏతావానస్య మహిమ అతో జాయాగస్య పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఏతావాన్ ఇక్కడ కానవస్తున్నదంతా, అస్య భగవంతుని, మహిమా మహిమే, అతః అందుచేత, పురుషః చ భగవంతుడు, జ్యాయాన్ శ్రేష్ఠుడు, భూతాని విశ్వా ఉద్భవమైనవన్నీ, అస్య ఆయన యొక్క, పాదః పావు భాగం, అస్య ఆయన యొక్క, త్రిపాద్ ముప్పాదిక భాగం, అమృతం మరణం లేని, దివి గగనంలో ఉంది. ఇక్కడ కానవస్తున్నదంతా భగవంతుని మహిమే, కానీ ఆ భగవంతుడు వీటికంటే శ్రేష్ఠుడు. ఉద్భవమైనవన్నీ ఆయన పావు భాగం మాత్రమే. ఆయన ముప్పాదిక భాగం వినాశం లేని గగనంలో ఉంది. త్రిపాద్ ఊర్ధ్వ ఉదయితు పురుషః పాదోస్యేహ అభవాత్ పునః తతో విశ్వన్ వ్యక్రామత్ శాసనానశనే అభి. త్రిపాద్ ముప్పావు, పురుషః భగవంతుడు, ఊర్ధ్వః పైన, ఉదయిత్ నెలకొని ఉన్నాడు, అస్య ఆయన యొక్క, పాదః పావు భాగం, ఇహ ఇక్కడ, పునః మళ్ళీ, అభవాత్ ఆవిర్భవించింది, తతః అందువల్ల, శాసన అనశనే ప్రాణులలో జడ పదార్థాలలో, విశ్వం అంతా, అవ్యక్రామత్ జొరబడి వ్యాపించాడు. భగవంతుని ముప్పాదిక భాగం పైన నెలకొని ఉంది, తక్కిన పావు భాగం ఈ ప్రపంచంగా ఆవిర్భవించింది. తరువాత ఆయన ప్రాణుల జడ పదార్థాలన్నింటిలో చొరబడి వ్యాపించాడు. తస్మాత్ విరాడజాయత విరాజో అది పూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమతో పురః. తస్మాత్ ఆ ఆదిపురుషుని నుండి విరాట్ బ్రహ్మాండము, అజాయత ఉద్భవించింది, విరాజో అది బ్రహ్మాండంతో పాటు, పురుషః బ్రహ్మ, జాతః పుట్టి, అత్యరిచ్యత సర్వత్రా వ్యాపించాడు, పశ్చాత్ తదుపరి, సహ ఆయన, భూమిం భూమిని,
అతః ఆ తరువాత పురః శరీరాలను. ఆ ఆదిపురుషుని నుండి బ్రహ్మాండం సముద్భవించింది. బ్రహ్మాండంతో పాటు బ్రహ్మ ఆవిర్భవించి సర్వత్రా వ్యాపించాడు. తదనంతరం ఆయన భూమిని సృజించాడు. ఆ పిదప ప్రాణులకు శరీరాలను సృష్టించాడు. యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మశరత్ అవిహి. పురుషేణ హవిషా భగవంతుడైన ఆవుతి ద్వారా దేవాహ దేవతలు యత్ ఏ యజ్ఞాన్ని అతన్వత చేశారో అస్య దానికి వసంతః వసంతకాలం ఆజ్యం నెయ్యిగాను గ్రీష్మ వేసవికాలం ఇద్మః వంట చెరుకుగాను శరత్కాలము అవిహి నైవేద్యంగాను ఆసీత్ అయినవి. భగవంతుణ్ణి ఆవుతి వస్తువుగా చేసుకొని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి వసంతకాలం నెయ్యిగాను, గ్రీష్మకాలం వంట చెరుకుగాను, శరత్కాలం నైవేద్యంగాను అయినవి. సప్తాస్య సన్ పరిదయః త్రిసప్త సమిదః కృతాః దేవా యద్ యజ్ఞం తన్వానాః అబద్ధన్ పురుషం పశుం. అస్య ఈ యజ్ఞానికి సప్త పంచభూతాలు, రాత్రి పగటితో 7 పరిదయః పరిధులుగా, ఆసన్ అయినవి, త్రిసప్త 21 తత్వాలు, సమిదః సమిదలుగా, కృతాః కాబడినవి, దేవాః దేవతలు, యజ్ఞాన్ని, తన్వానాః చేసిన వారుగా, యత్ పురుషం ఆ బ్రహ్మను, పశుం ఓమ పశువుగా, అబధ్నన్ కట్టారు. ఈ యజ్ఞానికి పంచభూతాలు రాత్రి పగలు కలిపి 7 పరిధులైనవి, 21 తత్వాలు సమిధులైనాయి. దేవతలు యాగాన్ని ఆరంభించి బ్రహ్మను ఓమ పశువుగా కట్టారు. తం యజ్ఞం బరీషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే. అగ్రతః మొదట, జాతం పుట్టిన, తం ఆ యజ్ఞం పురుషం యజ్ఞపురుషుడైన బ్రహ్మకు, బరీషి యాగంలో, ప్రోక్షన్ నీళ్లు చల్లారు, తేన అందువల్ల, దేవా దేవతలు, సాధ్యాః సాధ్యులు, ఋషయః చ ఋషులు, ఏ ఎవరెవరున్నారో వారందరూ, అయజంత యాగాన్ని కొనసాగించారు. మొదట ఉద్భవించిన యజ్ఞపురుషుడైన బ్రహ్మపై నీళ్లు చల్లారు. పిదప దేవతలు, సాధ్యులు, ఋషులు ఎవరెవరు ఉన్నారో 50 మంది యాగాన్ని కొనసాగించారు. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంవృతం పృషదాజ్యం పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్రయే. సర్వహుతః ప్రపంచ యజ్ఞమైన, తస్మాత్ యజ్ఞాత్ ఆ యాగం నుండి, పృషదాజ్యం పెరుగు కలిసిన నెయ్యి, సంవృతం ఉద్భవించింది, వాయవ్యాన్ పక్షులను, ఆరణ్యాన్ మృగాలను, ఏవి గ్రామ్యాశ్చ సాధు మృగాలను, తాన్ పశూన్ ఇతర ప్రాణులను, చక్రే బ్రహ్మ సృజించాడు. ప్రపంచ యజ్ఞమైన యాగం నుండి పెరుగు కలిసిన నెయ్యి ఉద్భవించింది. పక్షులను, జింక పులి వంటి వన్య మృగాలను, పశువు వంటి సాధు మృగాలను బ్రహ్మ సృజించాడు. తస్మాత్ యజ్ఞా సర్వహుతః రుచః సామాని జజ్ఞిరే చందాగంసు జజ్ఞిరే తస్మాత్ యజుః తస్మాత్ అజాయత. సర్వహుతః ప్రపంచ యజ్ఞమైన, తస్మాత్ యజ్ఞాత్ ఆ యాగం నుండి, రుచః ఋగ్వేద మంత్రాలు, సామాని సామవేద మంత్రాలు, జజ్ఞిరే ఉద్భవించాయి, తస్మాత్ దాని నుండి, ఛందాంసి ఛందస్సులు, జజ్ఞిరే ఉత్పన్నమైనాయి, తస్మాత్ అందుండి, యజుర్వేదము అజాయత ఉద్భవించింది. ప్రపంచ యజ్ఞమైన ఆ యాగంలో నుండి ఋగ్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, గాయత్రి మొదలైన ఛందస్సులు ఉద్భవించాయి. దాని నుండే యజుర్వేదం సముద్భవించింది. తస్మాత్ అశ్వా అజాయంత ఏకే చోభయాదతః గావోహ జజ్ఞిరే తస్మాత్ జాతా అజావయః. తస్మాత్ దానిలో నుండే అశ్వాహ గుర్రాలు, అజాయంత ఉద్భవించాయి. ఏకే ఉభయాదతః 2 వరుసల దంతాలు గల మృగాలు,
గావః చ పశువులు, తస్మాత్ అందులో నుండే, జజ్ఞిరే ఉత్పన్నమైనాయి, అజాహ గొర్రెలు, ఆవయః గేదెలు, జాతాహ ఉద్భవించాయి. అందులో నుండే గుర్రాలు, 2 వరుసల దంతాలు గల మృగాలు, పశువులు, గొర్రెలు, గేదెలు ఉద్భవించాయి. యత్ పురుషం వ్యదదుః కతిదా వికల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరు పాదా ఉచ్యేతే. యత్ ఏ పురుషం బ్రహ్మను వ్యదదుః బలి ఇచ్చారో, కతిదా ఏ రూపాలుగా, వికల్పయన్ చేశారు, అస్య ఆయన యొక్క ముఖం ముఖము, కిం ఏదిగా, ఆసీత్ అయినది, బావు చేతులుగా, కౌ ఏది, ఉచ్చేతే చెప్పబడింది, ఊరు తొడలుగా, పాదౌ పాదాలుగా, కౌ ఏది, ఉచ్చేతే చెప్పబడింది. బ్రహ్మను దేవతలు బలి ఇచ్చినప్పుడు ఆయనను ఏ రూపాలుగా చేశారు, ఆయన ముఖం ఏదిగా అయ్యింది, చేతులుగా ఏది చెప్పబడింది, తొడలుగా పాదాలుగా ఏవి చెప్పబడ్డాయి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్ వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత. అస్య ఆయన యొక్క ముఖము బ్రాహ్మణుడుగా, ఆసీత్ అయింది, బాహు చేతులు, రాజన్యః క్షత్రియుడుగా, కృతః చేయబడింది, అస్య ఆయన యొక్క ఊరువులు తొడలు, యత్ ఏవో, తత్ అవి, వైశ్యుడుగా అయింది, పద్భ్యాం పాదాల నుండి, శూద్రుడు, అజాయత ఉద్భవించాడు. ఆయన ముఖము బ్రాహ్మణుడుగా అయింది, చేతులు క్షత్రియుడిగా అయ్యాయి, తొడలు వైశ్యునిగా అయ్యాయి, ఆయన పాదాల నుండి శూద్రుడు ఉద్భవించాడు. చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాద్ ఇంద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్ వాయురజాయత. మనసః మనస్సు నుండి, చంద్రమా చంద్రుడు, జాతః పుట్టాడు, చక్షోః కంటి నుండి, సూర్యః సూర్యుడు, అజాయత పుట్టాడు, ముఖాత్ ముఖం నుండి, ఇంద్రః చ ఇంద్రుడు, అగ్నిః చ అగ్ని ఉద్భవించారు, ప్రాణాత్ ప్రాణం నుండి, వాయువు అజాయత ఉద్భవించాడు. మనసు నుండి చంద్రుడు ఉద్భవించాడు, కంటి నుండి సూర్యుడు, ముఖం నుండి ఇంద్రాగ్నులు ఉద్భవించారు, ప్రాణం నుండి వాయువు ఉత్పన్నమైనాడు. నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణో ద్యౌః సమవర్తత పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్. నాభ్యా నాభి బొడ్డు నుండి, అంతరిక్షము ఆకాశము, ఆసీత్ ఉద్భవించింది, శీర్షః శిరస్సు నుండి, ద్యౌః స్వర్గం, సమవర్తత సముద్భవించింది, పద్భ్యాం పాదాల నుండి, భూమి, శ్రోత్రాత్ చెవి నుండి, దిశః దిశలు, తథా అట్లే, లోకాలన్నీ అకల్పయన్ ఉద్భవించాయి. నాభి నుండి అంతరిక్షము ఉద్భవించింది, శిరస్సు నుండి స్వర్గము సముద్భవించింది, పాదాల నుండి భూమి, చెవి నుండి దిశలు ఉత్పన్నమైనాయి, అట్లే సమస్త లోకాలు ఉద్భవించాయి.